అందరూ ఊళ్ళో ఉన్న మన వైశ్య ప్రముఖులు కానీ మన తోటి వారు కానీ అందరూ కానీ నాకు ఓటేసి నాకు అధ్యక్ష స్థానాన్ని నిలబెట్టవలసిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్యులందరూ కూడా ఏకదాటిపై ఉండి చాలామంది ముందుకొచ్చి మేము అధ్యక్షులుగా ఉంటాము అని మన ఆర్యవైశ్య సంఘం అందరూ కూడా రావటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఆరుగురు అనుకున్నాను, కాకపోతే ఈ సాయంత్రం వరకు 8-9 మంది ఉండొచ్చు. కావాలి కూడా 10 మందికి పైగా కావాలి. మన సూర్యాపేటలో ఉన్న ఆర్యవైశ్య యూనిటీకి ఒక 10 మంది ఏంది 1000 మంది వేయాలి. సభ్యత్వాలే తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు? సభ్యత్వం రోజు ఖర్చు పెడతాం. ఏంటంటే స్వచ్ఛంద సంస్థలో బ్యానర్ ఉంటుంది కనుక వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఫోటోలు దిగుతారు, వాళ్ళకు కూడా ఒక సర్వీస్ అనేది కనపడాలి. కానీ ఈ సభ్యత్వం తీసుకోవాలి. సభ్యత్వం అనేది తీసుకుంటే మనం ఎప్పటికైనా ఆర్యవైశ్యులలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఎవరికి ఏ సర్వీస్ కావాలి. వాసవి ఈరోజు మన సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష బరిలో మిట్టపల్లి రమేష్ నేను నామినేషన్ వేయడానికి వచ్చాము. అందుకని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని నేను ఈ అధ్యక్ష బరిలో పాల్గొంటున్నాను. మీరందరూ నన్ను దీవించి అధ్యక్షునిగా ఎన్నిక చేసినట్లయితే మన ఆర్యవైశ్య సంఘాన్ని బలోపేతం చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేసుకుని పేద ఆర్యవైశ్యులకు అండగా నిలిచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని అందరి ముందు చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. జై వాసవి. జై వాసవి. జై జై వాసవి. వాసవి మాతాకి జై. వాసవి మాతాకి జై. వాసవి మాతాకి జై. నేను అధ్యక్షుడిగా పోటీ చేయడానికి నామినేషన్ జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు నేను 30 years బ్యాక్ 16 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శి కూడా చేశాను. అయ్యప్ప గుడికి కూడా నేను వైస్ ప్రెసిడెంట్గా చేశాను. నేను ఆల్రెడీ కిరాణా ఫ్యాన్సీ సంఘంలో చేశాను. మిగతా ఇప్పుడు సీనియర్ సిటిజన్ సేవా ఆశ్రమంలో స్టేట్ సెక్రటరీగా కూడా నేను ఇప్పుడు నా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇంకా ఈ సంఘానికి నేను చెప్పుకునేది ఏంటంటే ఆల్రెడీ నేను ఇప్పుడు ఏమి చెప్పను, చేసి చూపిస్తాను. నేను అన్నీ కూడా అది నేను పలానని చెప్పకుండా అన్నీ కూడా అనుభవం ఉందని ప్రతి ఒక్కటి మన ఆర్యవైశ్యులు బీద వాళ్ళకి ఎవరికి కానీ ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా వాటికి పోటీగా నిలబడి నేను వాళ్ళకి సహాయం చేసేదిగా నేను వాగ్దానం చేస్తున్నాను.